కనపన్నే లేదు నా అది కనపడుద్ది అగో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం కళ్యాణానికి అయితే వెళ్ళబోతున్నాము. దేనివల్ల వెళ్తున్నాం అంటే ఇంటికాడ బోరింగ్ గా ఉంది, సో దానివల్లనే కళ్యాణానికి వెళ్తున్నాం. మన ఇంటికాడ నుంచి కళ్యాణానికి పెద్ద దూరం అయితే కాదు, జస్ట్ ఒక 2 or 2.5 వస్తుంది. చలో వెళ్ళిపోదాం మనం ఈరోజు. కళ్యాణం వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కెమెరాలో ఉంది చూసి. ఇదైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్. మన పుష్ప గారిని ఇక్కడే నిలేసి పాల ట్యాంకర్ ని చెక్ చేస్తారు. అంటే సెటప్ వాళ్ళు అలా చేశారు, కానీ రియల్ గా అయితే ఇదే చెక్ పోస్ట్ అది. మనం ఏ వీడియోలో కూడా ఈ నా బుల్లెట్ బైక్ అయితే, నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే చూపించలేదు. ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ తో ఫస్ట్ వీడియో. ఇన్ని రోజులు అంటే అది షోరూమ్ లో ఉంది, అంటే రిపేర్ లో ఉంది, సో దాని వల్లనే చూపించలేకపోయాను. ఇంకటి నుంచి దీని మీదే వీడియోస్ చేద్దాం. వెనకాల ఏమైనా వస్తున్నారా? మనమైతే ఇలా వెళ్తున్నాం అడ్డదావలో. అట్లా వెళ్తే ఏమంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఇట్లా వెళ్తే నేచర్ గా బాగుంటది మొత్తం, సో దానివల్లనే మనం ఇలా వెళ్తున్నాం. ఇదిగో చెట్లు అయితే చాలా పైకి వచ్చేది. నవ్వుమాగండి, సీరియస్ మ్యాటర్. ఈ రోడ్డు కూడా కొంచెం గతుకులుగా ఉంటది. రోడ్డు కొద్దిగా బాగుండదు అసలు. దీని రోడ్డు అనేసి అనర్లే. ఇక్కడ కానీ డైలీ కానీ తిరిగారంటే బండ్లు నాశనం అయిపోతాయి. చాలా బాగుంటది ఇక్కడ నేచర్ మొత్తం గ్రీనరీగా. ఈ దావలో వెళ్ళాలంటే కళ్యాణంకి ఇంకా వర్షాలు పడినప్పుడు కానీ వెళ్ళామంటే సూపర్ గా ఉంటాయి ఆ ప్లేసెస్. రోడ్డు అంతా గుల్లగా ఉండొచ్చు. ఎప్పటి నుంచో అలానే ఉన్నాయి ఇవి, ఇప్పుడేం కాదు. కానీ వెళ్ళిపోవడమే ఏదేమైనా. ఇది కళ్యాణం నుంచి గేట్లు ఎత్తే ఇక్కడ వాటర్ వెళ్తాయి. ఇప్పుడు వాటర్ ఏం రావట్లేదు, మొత్తం ఎండిపోయినా. అదే
నవ్వు ఎందుకు వస్తున్నారా నీకా? మొత్తం టైర్ మొత్తం బయలుకి పెట్టుకున్నాను. బండి కొద్దిగా వెయిట్ మోస్తుంది, ముగ్గురు వెళ్తున్నాం కాబట్టి. ఇట్లా కళ్యాణానికి వెళ్ళే రోడ్లు ఈ రోడ్లు అయితే రోడ్డు ఇట్లా ఈ రోడ్డు పైకి జింకలు ఇంకా దుప్పులు ఇవన్నీ వచ్చి రోడ్డు పైకి వచ్చేస్తాయి. ఎక్కడ అన్నా ఎడా తుప్పులు ఉన్నాయంట, ఒకసారి చూద్దాం. కనపన్నే లేదు నా అవి కనపడద్దు అగో. అవి మనుషులు కనపడితే వెళ్ళిపోతాయి అట్లే లోపలికి. చాలా గుంపుగా ఉన్నాయి కదా. ఇలా రోడ్ సైడ్ అంతా ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూస్ కానీ యానిమల్స్ లాగా. అవి యాడ్ నిలబడతారా? మనిషిని చూసి వెళ్ళిపోతారా? అంటే ఇప్పుడు అవి అడవిలో ఉండేటి మనుషుల్ని వెహికల్స్ ఎప్పుడు చూడవు కదా. సో దానివల్ల అవి మనం వెళ్తానే అసలు కనిపిస్తానే వెళ్ళిపోతాయి. అవి నీకే పెద్ద సర్కస్ లాగా ఉంది. ఇంకా బండి పనికి రాదు. ఇలా బ్లాక్ ఫేసా? ఎవరెవరు అన్నారు గారబ్బా. మనమైతే డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాము.
బండి ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. చాలా తగ్గిపోయా అన్న. దీని ముందర ఓపెన్ చేయరా నువ్వు? అదో వాటర్ అయితే వాటర్ లో చాలా తగ్గిపోయాయి. అస్సలు వాటర్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఆ పక్కంతా కవర్ అయ్యింది వాటర్ అప్పట్లో. ఇప్పుడు వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అక్కడికైతే ఒకసారి అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూపిస్తా. అలా ఇలా వస్తే ఏమంటే ఇక్కడ గేట్ల దగ్గర ఎగిరి దొక్కాల్సి వస్తుంది. అట్లా వస్తే మీరు పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. లేదురా, పర్మిషన్ తీసుకుంటే గేట్లు తీస్తారు కదరా. తీరా అట్లా వస్తే కూడా గేట్లు తీరంట. వినాయక చవితి రోజు ఏమో గేట్లు తీస్తారు అంతే. ఓయ్ అయ్యి అమ్మా, మా బ్రదర్ చూడండి పైకి ఎక్కి సర్కస్ చేస్తాడు కోతుల్లాగానే. భయా హాయ్ చెప్పయా బ్రదరు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చాలా చల్లగా అయితే ఉన్నది, ప్రశాంతంగా. వాటర్ చాలా తగ్గిపోయినాను. మనం మీరు వచ్చినప్పుడు ఉన్నాయి దాకా ఉన్నాయి కదా. చాలా తగ్గిపోయి. ఏంది ఎండిపోతుంది. ఎండిపోయేది జరగదు కానీ వాటర్ అనేవి కొన్ని ఉంటాయి. మేకలు కాదు, రావులు రవి. వ్యూ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ కదా. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులకు వస్తే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా వ్యూ ఎంజాయ్ చేస్తూ. ఈ వంతెన అప్పట్లోనే ఇలా కట్టారంటే చాలా గ్రేట్ అసలు. మళ్ళీ ఇది దాన్ని ఏమంటారు, మొత్తం పెయింట్ వర్క్ మొత్తం చేయించారు నీట్గా. అప్పట్లో అయితే పెయింట్ అంతా వెళ్ళిపోయి మొత్తం క్రాక్స్ అంతా ఉన్నాయి. సో మళ్ళా అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేపించి పెయింట్స్ అయితే కవర్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూసుకోండి, అక్కడ కళ్యాణి డ్యామ్ అనే వ్యూ ఒకటి కనిపిస్తుంది చూడండి. చూస్తున్నా, కనిపించిందా? అగో కళ్యాణి డ్యామ్, అది పేరు.
ప్రభాస్ సినిమాలు, బాహుబలి సినిమాలు. నానా 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 ఊరూరి రాజా. తిరగట్లేదు తిరగట్లేదు. మొత్తం బోట్స్ గీట్స్ అన్ని పెట్టుకున్నారు. దీంతో చేపలు పడతారు. ఇక్కడ చేపలు పట్టి అమ్ముతారు. ఇక్కడ ఇవి చాలా మంది అయితే కొంటారు. చాలా టేస్ట్ ఉంటాయని చెప్తారు. తినడానికి కూడా రుచిగా టేస్టీగా బాగుంటాయని చెప్పి తీసుకొని తింటారు. మన కళ్యాణ డ్యామ్ చేపలని చెప్తే విత్ ఇన్ సెకండ్స్ లో అన్నీ అయిపోతాయి. మొత్తము ఆ మౌంటైన్స్ చుట్టుకారం, ఈ పక్క మౌంటైన్స్, మిడిల్లో వాటర్. చాలా బాగుంది. చల్ల గాలి కూడా తోలుతుంది చల్లగా. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అబ్బా. వాటర్ అప్పుడు అక్కడ ఆడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా పైన, అంటే అక్కడ ఆ రాళ్ళు కాడ నుంచి అంతవరకు ఉన్నాయి, లాస్ట్ వరకు ఉన్నాయి. ఈ పక్క అట్లా లాస్ట్ వరకు ఉన్నాయి. మొత్తం తగ్గిపోయాయి, చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక చెరువులా ఉంది అంతే. వర్షాలు పడి మళ్ళీ పెరగాలి, చూడ్డానికి చాలా బాగుంటది. అప్పుడే కొద్ది ముందుకు అయితే వెళ్దాం. మొత్తం వలలు వేస్తున్నారు చూడండి. ఆ బెండ్లు తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి, అవి బెండు మొక్కలు అంట, అవి థర్మాకోళ్ళు. సో దానివల్ల వల ఉంటుంది, వీటికి వల తీగలుగా ఉంటుంది, వల మునిగిపోకుండా. అలా బాగా ఏం చేస్తున్నారా? పెడా ఫోటో అయితే ఒకటి తీసేసుకుందాం మనం ఫస్ట్. భయ్యా వెనకాల సూర్యుడు మన మధ్యలో పడాలి భయ్యా. ఏటేటా తీ భయ్యా, ఉండు తీమావా. వీడియో కాదునా, ఓకే బాయ్. రండి అడిగడం. ఈ కట్ట మీద అయితే సినిమా కూడా చాలా చేశారు. దీనిపైన మంచు విష్ణుది కూడా దీనిపైన ఒక సినిమా ఉంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఆడు కూడా ఉన్నాడు అయ్యా, ఆ పక్కలా వెళ్ళాడు, అలా వెళ్ళుంటాడు. ఏం చేస్తున్నాడు ఆయన? చేపలు పడతాడా? చేపలు పడతాడు, గాలేసి గాలాలేసి చేపలు పడుతున్నాడు అయ్యా. ఆ పక్కన కుక్క వస్తున్నాయి స్వామి. ఇవైతే గేట్స్ అనమాట వాటర్కి. వాటర్ ఒకసారి ఫుల్ అయినాక గేట్స్ ఎత్తారు.
ఇది ఫస్ట్ గేట్. గేట్స్ గేట్స్ అన్నమాట. వెత్తే వాటర్ వెళ్తాయి. ఆల్రెడీ వాటర్ ఆడాగి ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఉంటాయి అవి అలాగే. ఇది సెకండ్ గేట్. ఇది చాలా చాలా హైట్ అయితే ఉంది. పడ్డామంటే పడితే ఎమ్మకాలు కూడా దొరకవు అసలు. ఇది థర్డ్ గేట్. తేనె చూసారా? ఎంత ఉంది తేనె? అవే తేనె ఉంది, తేనె పెట్టా. వీటికి నేను చూడలేదే. వీటికి లేదు, దానికే ఉంది తేనె పెట్టి. దాడు కనిపిస్తుంది చూడండి ఆ కమ్మికి, అలా అలా అది తేనె పట్టి. రాళ్ళేస్తే ఇంకది మింగించుకునేస్తాం, అంతే కదా, ఎక్కేస్తాయి మిందికి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. లైట్ ఫెయిల్ అయిపోయింది, సూర్యుడు కూడా లేడు. ఇక్కడ ఈ పక్క గుడి కూడా ఒకటి ఉంది, రాములవారి గుడి. ఇది ఇప్పుడు రామనవమి అట్లా వస్తే ఫెస్టివల్ చేస్తారు ఇక్కడ, పూజ చేసి అన్నదానం అలాంటివి ఇక్కడ చేస్తూ ఉంటారు. యాడ వెళ్ళిపోయినాడు ఆయన? చేపలు పడుతూ ఉన్నాడు ఈడ. వాడున్నాడు. వాటర్ ఉన్న చోట గడపాలంటే చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా. ఇక్కడ వాళ్ళు అంటారు ఘాట్స్, అట్లా ఎవరు రాకుండా. అంటే ఇది అంటే దీని వరకు కాదు, ఇక లోపల అయితే రిస్ట్రిక్టెడ్ ఏరియా కదా, సో వాళ్ళు అక్కడ కాపలా ఉంటారు. మనల్ని ఏమన్నట్లే, ఫిషింగ్ కదా మనము. చాలా తక్కువ ఉన్నాయి వాటర్ అయితే. ఎక్కైతే ఆ పక్క వెళ్దాము ఒకసారి. వాము పడితే దోలు తీరిపోతుంది వెనక పడ్డామంటే. ఈ పక్క ఊరు నాయను, పైకి ఎక్కితే గుణపాలు ఎక్కేస్తాయేమో. ట్రై చేద్దాం ఎక్కి. ఏదో రాస్తున్నారు, నీటిలోకి దిగరాదు, స్నానం చేయరాదు అంట. కళ్యాణి డ్యామ్ టవర్ స్పిల్వే.
maximum discharge capacity, slots edition 383. ఇంత మ్యాటర్ అంతా రాసేది, ఎన్ని ఫీట్స్ ఉన్నాయి, లెవెల్ ఎంతవరకు వస్తే మొత్తం గేట్స్ ఎత్తాలి అనేసి మ్యాటర్ ఉంది దీంతో. గుడ్. కళ్యాణి డ్యామ్ బ్రాండ్. ఓకే గైస్, ఇక్కడితో అయితే మన వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.